హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇదే అండి మన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు అల్వాల్ నియర్ బై ఉంటుందన్నమాట. ఇది ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇదే అపార్ట్మెంట్ అనమాట. మీకు అపార్ట్మెంట్ ఇన్సైడ్ కూడా చూపెడతాను, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా అపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది, చాలా లగ్జరీగా. మనం ఒకసారి అపార్ట్మెంట్ ఇన్సైడ్ వెళ్దామండి. అపార్ట్మెంట్ ఇన్సైడ్ వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఇన్సైడ్ టోటల్గా మీకు అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన అపార్ట్మెంట్ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా స్పేషియస్ అనేది వదిలిపెట్టారు. మనకు చుట్టూ కూడా గార్డెన్ లాగానైతే ఇస్తున్నారు అనమాట. అంటే మనకు ట్రీ ప్లాంటేషన్ ఇవన్నీ ఉండే విధంగానైతే ఇక్కడ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ కూడా చాలా వదిలిపెట్టారు. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే చాలా స్పేస్ ఉంటుందండి. ఓపెన్ స్పేస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే చాలా ఇచ్చారనమాట. మనకి ఇందులో వచ్చేసి 2 లిఫ్ట్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, 2 స్టేర్ కేస్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కింద మనకు సెల్లార్ పార్కింగ్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండే విధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు. కానీ ఎంత స్పేస్ అనేది ఉందన్నమాట. చుట్టూ సెట్ బ్యాక్స్తో పాటు అన్ని ట్రీ ప్లాంటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, సెక్యూరిటీ రూము, వాచ్మెన్ రూము అన్నీ ఉండే విధంగానైతే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్టేర్ కేస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు 2 లిఫ్ట్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు టోటల్ రూమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. అంటే చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటిదనే మనం వాడుకోవచ్చు, లేదంటే ఏ విధంగానైనా. ఇక్కడ నుంచి వ్యూ పరంగా కానీ దేని పరంగా కానీ చూసుకున్నా కానీ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ది బెస్ట్గా ఉండేట్టుగా అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మీకు ఇందులో ఏమేమి ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఇన్సైడ్ ఏమున్నాయి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే 2950 స్క్వేర్ యార్డ్స్లో 5 ఫ్లోర్స్ తోటి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. కింద సెల్లార్ పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా పార్కింగ్ అనేది ఉంటుంది. పైన 5 ఫ్లోర్స్ ఉంటుంది. అంటే మనం ఈ పార్కింగ్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 7 ఫ్లోర్స్ తోటి ప్రాజెక్ట్ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి ఫ్లోర్కు 12 ఫ్లాట్లు ఉంటాయి. మొత్తం టోటల్ వచ్చేసి మనకు 60 ఫ్లాట్లు ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. 1140 ఎస్ఎఫ్టీ నుంచి 1550 ఎస్ఎఫ్టీ వరకు మనకి ఇందులో ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీకు 2 BHK ఫ్లాట్స్ ఇన్సైడ్ చూపెడతాను అండ్ 3 BHK కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది అంటే. మనం ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళినట్టయితే కంప్లీట్గా డీటెయిల్స్ కూడా మీకు అర్థమవుతాయి. ఇన్సైడ్ మీకు ఒకసారి చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు 1145 ఎస్ఎఫ్టీలో మనకు ఫ్లాట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్లో కనుక చూసుకున్నట్టయితే మనం ఈ విధంగా హాల్లోనైతే వుడ్ వర్క్ అవన్నీ చేయించుకుంటే ఈ విధంగా చాలా నీట్గానే అయితే ఉంటుంది. మీరు ఇటువైపు చూస్తున్నారు కానీ ఈ విధంగా మనం వుడ్ వర్క్ అవన్నీ కూడా చేయించుకోవచ్చు అనమాట. హాల్తో పాటు మనకు చాలా స్పేషియస్గానే అయితే ఇస్తున్నారు. మన కిచెన్ పరంగా చూసుకున్నట్టయితే కిచెన్ వచ్చేసి ఈ విధంగా మనకు ఓపెన్ కిచెన్గా ఈ విధంగా ఉంటుందండి. మనకి ఇక్కడ వాటర్ సింక్ కానీ ఇవన్నీ ఉండే విధంగా. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకి యూటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే ఏరియా అయితే చాలా మంచి వెల్ డెవలప్డ్ అండి. మనకు మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఉన్నాయి. మనకు అల్వాల్ మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై అనేది ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే కిచెన్ సెటప్ కానీ హాల్ కూడా ఈ విధంగా చాలా స్పేషియస్గానే అయితే మనకు ఉంటుంది. అండ్ మనకు బెడ్రూమ్స్ చూపెడతానండి. ముందు వచ్చేసి ఇది మన కామన్ వాష్ ఏరియా వచ్చేసి మనకి ఈ విధంగా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారనమాట. కామన్ వాష్ ఏరియాలో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం కబోర్డ్ వర్క్స్ ఇవన్నీ చేయించుకున్న తర్వాతనైతే ఈ విధంగా చాలా స్పేషియస్గా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు బాల్కనీ నుంచి కనుక చూసుకున్నట్టయితే వ్యూ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. టోటల్ అపార్ట్మెంట్ వ్యూ కూడా చూడొచ్చండి బాల్కనీలో నుంచి. చాలా వెంటిలేషన్ ఉండే విధంగా చాలా మంచి స్పేషియస్గానే అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారు. కింద వచ్చేసి మనకి ఈ విధంగా యూటిలిటీ ఏరియా ఇవన్నీ చాలా స్పేస్, చిల్డ్రన్ ప్లే ఏరియా అవన్నీ ఉండే విధంగానైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కొంతమంది ఆల్రెడీ అయితే కస్టమర్స్ అయితే స్టే చేస్తున్నారు కూడా. ఇందులో చాలా వరకు అయితే సోల్డ్ అయిపోయాయి. ఇందులో మనకు కొన్ని లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రం ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాము. అంతేకాకుండా ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేషియస్గా అయితే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇటువైపు ఒకటి విండో అయితే ప్రొవైడ్ చేశారు. మనం వుడ్ వర్క్ అవన్నీ చేయించుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు కూడా మనకు ఒక విండో అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. వాష్రూమ్ వచ్చేసి ఈ విధంగా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అది కూడా మనకు వెస్టర్న్ స్టైల్లోనైతే మనకు వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్లో మార్బుల్స్ కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ది బెస్ట్గా ఉండేట్టుగానైతే ప్రాజెక్ట్ అయితే ప్లాన్ చేశారనమాట. ఓవరాల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లాట్ ఇన్సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫ్లాట్కి సంబంధించి కానీ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము. ప్రైస్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇలాంటి మంచి ప్రాజెక్టుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.